మా ప్రతినిధులు నిర్మల అండ్ నా కొలీగ్ సచిన్ కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల ఇప్పటికే సికింద్రాబాద్ దగ్గర ఉన్నారు. నిర్మల, వాట్ ఈస్ ద కండిషన్ దేర్ ఇప్పుడు ప్రజెంట్? ఒక్కసారిగా ఇంత భారీ వర్షం, అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఇక్కడ సికింద్రాబాద్ లో మాత్రం చాలా అంటే చాలా భారీ ఎత్తున కూడా వర్షం సంభవిస్తూ ఉంది. చూస్తుంటూనే అర్థమైపోతూ ఉంటుంది. ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షం అయితే సంభవిస్తూ ఉంది. వరుసగా కూడా ఇక వరద నీరు మొత్తం కూడా వరదలు పారుతూ ఉన్నాయి. మోకాళ్ళ వరకు నీళ్ళైతే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులంతా కూడా చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ ట్రాన్స్ఫారంలు పేలిపోయాయి. అదే విధంగా కూడా కుండపోత వర్షంతో చెట్లు కూడా విరిగిపడే స్థాయిలో కూడా ఉన్నాయి ఇక్కడైతే మొత్తం కూడా. ఎందుకంటే గాలి దాదాపు కూడా మొత్తంగా కూడా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వ్యాప్తించడంతో ఇక్కడ ప్రయాణికులు చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇక్కడ వరద చూడండి మెయిన్ రోడ్డు పైన ఎలా కనిపిస్తూ ఉందో. ఈ పిల్లర్ దగ్గర, మెట్రో పిల్లర్ వద్ద కూడా అందరూ ఆగిపోయి ఉన్నారు. అలాగే ఇక్కడ మనకు చూస్తూనే కొద్ది కూడా వాటర్ అనేటివి స్థాయి పెరిగిపోతా ఉంది. కాళ్ళు మునిగిపోతా ఉన్నాయి. ఇగో కనిపిస్తూ ఉంది, కాళ్ళు మునిగిపోయి వరద వస్తూ ఉంది. మొత్తానికి కుండపోత అంటే కుండపోత వర్షం కురుస్తూ ఉంది సికింద్రాబాద్ ప్రాంతంలో. అసలు నిలబడాలన్నా భయం వేస్తా ఉంది అనే అంతగా గాలి అయితే విస్తరిస్తా ఉంది. ఇక్కడైతే ప్రస్తుతము ఈ వర్షం అనేది అనుకోకుండా పొద్దున్న నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఉన్నట్టుండి